ప్రశ్న 240 మీటర్లు ఇంటూ 200 మీటర్లు కొలతలు గల దీర్ఘచతురస్రాకార స్థలమునకు కంచె వేయుటకు మీటరుకు 30 రూపాయల వంతున ఎంత ఖర్చు అగును? ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ప్రశ్నలో దీర్ఘచతురస్రాకారం యొక్క కొలతలు ఇచ్చారు. దానిలో పొడవు 240 మీటర్లు కనుక L = 240 మీటర్స్ అని రాసుకున్నాం. అలాగే వెడల్పు B = 200 మీటర్స్ అని రాసుకున్నాం. ఇక్కడ స్థలమునకు కంచె వేయుటకు ఎంత ఖర్చు అవుతుంది అని ఇచ్చాడు. ఒక స్థలానికి కంచె వేయాలంటే ఉదాహరణకు బొమ్మ గీస్తున్నాను చూడండి. ఒక దీర్ఘచతురస్రాకారాన్ని గీస్తున్నాను. ఇది దీర్ఘచతురస్రాకారపు స్థలం అనుకుందాం. దీనికి కంచె గీయాలంటే చుట్టూరా కంచె వేస్తాం కనుక చుట్టుకొలతని కనుక్కోవలసి ఉంటుంది. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఉంది. అది P = 2 × L + B. ఇక్కడ L = 240 మీటర్స్ అని మనకి తెలుసు కనుక L బదులు 240 అలాగే B బదులు 200ని ప్రతిక్షేపిద్దాం. అంటే ఈ దీర్ఘచతురస్రపు స్థలం యొక్క చుట్టుకొలత = 2 × 240 + 200 = 440 వస్తుంది. అంటే 2 × 440. 2 × 0 0, 2 4s 8, 2 4s 8 అంటే 880 మీటర్లు అన్నది ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఇక్కడ మీటర్కు 30 రూపాయలు పడుతుందని ఇచ్చారు. అయితే 880 మీటర్లకు గాను ఎంత ఖర్చు అవుతుంది? 880 × 30 చేస్తే మొత్తం కంచెకు పట్టే ఖర్చు వస్తుంది. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. × 30. 2 సున్నాలను ఇవతల రాసుకుంటే 3 × 8 24. 3 × 8 24. 24 + 2 26. అంటే 26,400 రూపాయలు పడుతుందన్నమాట. అంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క కంచె కట్టుటకు పట్టు ఖర్చు 26,400. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.